ఈ సీజన్ ఐపీఎల్లో ఆరంభం నుండి కోల్కతా జట్టు అదరగొట్టింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరిన మొదటి జట్టుగా నిలిచిన కోల్కతా ఇప్పుడు హైదరాబాద్ జట్టుని క్వాలిఫైర్ 1లో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించి ఫైనల్స్కి అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా నిలిచింది. దీంతో 4వ సారి కోల్కతా జట్టు ఫైనల్స్కి చేరుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ప్రదర్శన కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత ఘోరమైన ప్రదర్శన చేశారు. ఇక ఇదే విషయమై మ్యాచ్ గెలిచాక కోల్కతా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఫైనల్స్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టు ఈ సీజన్లో ఆడుతున్న తీరు నిజంగా మెచ్చుకుని తీరాలి. గంభీర్ సార్ మెంటర్ గా మమ్మల్ని ముందుకుండి నడిపిస్తున్నారు. ఇక ఈ రోజు మేము అన్ని విభాగాల్లోనూ అదరగొడితే హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయింది. మేము ముందుగానే అంచనా వేశాము, వారి బలమంతా వారి ఓపెనర్లే అని. ఆ ఇద్దరిని అవుట్ చేస్తే మాకు గెలుపు సులభమవుతుందని మాకు ముందే తెలుసు. అదే ప్లాన్ ని ఈ రోజు మేము జట్టుగా అమలు పరిచి మా విజయానికి బాటలు వేసుకున్నాం. ఈ విజయం మా బౌలర్లకు అంకితం. వారు ఆరంభం నుండి కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్ జట్టుని ఎక్కడా కోలుకొనివ్వలేదు. ఇక ఫైనల్లో గెలిచి ఈసారి కప్ సాధిస్తామనే నమ్మకం మాకుందని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.